ఈ బైబుల్ రుచి మధురము, తేనె కంటే తీయని జుంటె తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. తేనె కంటే తీయని జుంటె తేనె దారాలు, బంగారం మేలిమి బంగారం. ఈ బైబుల్ తేనె గూడు, ఈ బైబుల్ రుచి మధురము, ఈ బైబుల్ తేనె గూడు, ఈ బైబుల్ చదివి చూడు. ప్రేమామృతధారలు చంద్రి మమ సమమెవరు, ప్రేమామృతధారలు చంద్రి మమ సమమెవరు. ఈ యొక్క హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చున్నాడు. కనుక ప్రేమే తానే ఉన్నాడు, ప్రేమోక్తులు పలికి ఉన్నాడు. యేసు ప్రభు వారు తనే ప్రేమే ఉన్నాడు, తన ప్రేమోక్తులను పలికాడు. ఏమని పలికాడండి ప్రేమోక్తి? శిలువ మీద అయినా పలికిన మాట ఏంటది? ఏమండి? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరేరు కదూ, వీరిని క్షమించు. అంత గొప్ప ప్రేమ ఎవరు చూపించగలరు? అటువంటి ప్రేమ గల దేవుణ్ణి మనము మరి ఎరిగి ఉన్నాం. ఇంకా రక్షణ పొందలేని వారి కూర్చి ప్రభు ఈ వాక్యాన్ని బయలుపరుచున్నాడు. అది చూసినట్లయితే ఆఖరి 4వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. రేపేమో జరగనున్నది మనకు తెలియదు. ఈ క్షణం వారమే, ఇంకో క్షణం మనం ఏమవుతాం మనకు తెలియదు. కనుక ఈ క్షణంలోనే ప్రభు వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? అంగీకరించాలి. ఆ ప్రేమకు మనం పాత్రలం కావాలి. ఆ ప్రేమ మనల్ని ద్వేషించేది కాదు, మనల్ని నష్టపరిచేది కాదు, మనల్ని మరి త్రోసివేసేది కాదు. అటువంటి గొప్ప ప్రేమ మనకు ప్రేమ కలిగిన ప్రేమ మనం కలిగి ఉన్నాం. అంచేతన ఇదే గొప్ప మరి రక్షణ దినము. నిర్లక్ష్యం చేయొద్దని దేవుని వాక్యం మనతో బోధిస్తుంది. ఇది దేవుని వరము, ఇది మనకు ఉచితంగా ఇచ్చిన వరము. ఎవరైనా ఉచితంగా ఇస్తే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తారు. మానవ లోకంలో ఉచితంగా ఇచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ లోక సంబంధమైనటువంటి ఏదన్నా వరాన్ని, ఏదన్నా ప్రబోధించేటువంటి దాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు. కానీ దేవుని వరాన్ని నిర్లక్ష్యం చేసిన వారు ఏమవుతారు? అన్నుడు తప్పించుకోలేరు. దేవుని యొక్క మరి వరాన్ని అనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే వాళ్ళు ఈ లోకము కానీ పరలోకములు కానీ ఎక్కడ కూడా దేవుని యొక్క శాంతిని పొందలేరు. అంచేతనే వాక్యం మరోసారి జ్ఞాపకం చేస్తుంది, ఇదే దేవుని వరము, మొదమారంగా చేకొనండి. అయితే ఈ ప్రేమను మనం పొందినప్పుడు ఏముంటుంది? ప్రేమ నగరికి వెళ్తాం. ఏమంటుందండి? ఈ ప్రేమను కలిగి ఉన్నవారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారండి? ప్రేమ నగరికి వెళ్తాం మనం అందరం కూడా. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే యేసు ప్రభువు వారి రక్తంతో మోచంపడ్డారో వారందరూ ఎక్కడికి వెళ్తారు? ప్రేమ నగరికి వెళ్తారు. ఆ ప్రేమ నగర్ కోసం మనం అందరూ ఆశపడి ఉన్నాం. ఎంత గొప్ప ప్రేమ నగర్ని ఇచ్చేటువంటి మన ప్రభుని క్రీస్తు వారిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఇంకెవరన్నా దయతో నిర్లక్ష్యం చేయొద్దు. రేపు గడియ మనకు తెలియదు, ఏమవుతామో తెలియదు. కాబట్టి మరి ప్రభుని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దాని ప్రకారం మనం మరి వెంటనే ప్రభు నామమును అంగీకరించి బాప్తిసం మరి రక్షింపబడి బాప్తి తీసుకొని ప్రభు నామను బట్టి ఆ ప్రేమ నగరకు సిద్ధపడతారని ప్రభు పేట మేము బ్రతమాలుచున్నాను. మనకి ఇవ్వబడిన లేఖన ప్రకారంగా ఇప్పుడు మనం గంభీరమైన సమయానికి వచ్చాం. ఇది దేవుని దృష్టిలో
గంభీరమైనది. మన దృష్టిలో ఎన్నిక లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో గంభీరమైనది. ఇందాక మనము 113వ కీర్తన చదివినప్పుడు 111వ కీర్తన చదివినప్పుడు అందులో ఒక 5వ వాక్యం ఒకటి ఉంది చూడండి, చక్కటి మాట. అదేమా ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరికి? ఆయన యందు భయభక్తులు గల వారికి ఇచ్చే ఆహారం అది వేరు. దేవుని వాక్యం నుంచి ఏమని సెలవిస్తుంది? భూలోక నివాసులందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు. నమ్మిన వారిని నమ్మని వారిని పోషిస్తున్నాడు. ఆయనకి భేదం అనేది లేదు. అయితే ఇక్కడ ఒక భేదం చూపిస్తున్నాడు. ఏంటది? ఆయన యందు భయభక్తులు గల వారికి ఇచ్చే ఆహారం వేరు. ఆయనందు భయభక్తులు గల వారికి ఇచ్చే ఆహారము వేరే ఉన్నది. దాని గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది. అదే ప్రభువైన క్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఏమనండి? ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటది? ఇది యోహాను సువార్త 6వ అధ్యాయంలో మాట చెప్తున్నాడు. చూడండి చక్కగా 6వ అధ్యాయంలో, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవం గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్లే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. చక్కటి మాటలు రాయబడింది. అక్కడ దావీదు మహారాజు దర్శనగీతిగా ఆరేస్తున్నాడు. నేను భయభక్తుల వారికి ఇచ్చే ఆహారము అది ఎంతో గొప్పది. అది యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఏమన్నారైనా? మరోసారి చదవండమ్మా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందు నేను వాని యందును నిలిచిందును. జీవము గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలంగా జీవించుతున్నట్లే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. ఇది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. దేవుని భయభక్తుల వారికి ఇచ్చే ఆహారం ఎటువంటిది? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. మన్నా వంటిది కాదు. ఇశ్రాయేలు అరణ్యంలో మన్నాను తిన్నాను చనిపోయినట్టు కాదు. వారు మన్నాను తిన్నారు 40 సంవత్సరాలు. ఒక రోజు 2 రోజుల ఎంత అండి? 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం అదంతో శ్రేష్టమైంది. అటువంటి ఆహారం తిని కూడా ఏం చేశారు? వాళ్ళు సనుక్కున్నారు, గొనుక్కున్నారు, నశించిపోయారు. అంచేతనే అంటాడు, మరి మన్నాను తిన్నట్టు కాదు. అది మన్నాను తిన్నటువంటి విధంగా ఇది లేదు. ఇది నిజమైన ఆహారము. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. ఏంటది? నిజమైన ఆహారానికి గుర్తేంటి? ఏమండి? జీవం. అదే గుర్తేంటి? మనకు ఎలా తెలుస్తుంది? నిజమైన ఆహారం అనేది ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? ఆయన మరణమును జయించి లేచాడు కాబట్టి మరణాన్ని సమాధిని నశింపజేసి మరణాన్ని నశింపజేసి జీవంతో లేచాడు కాబట్టి జీవాహారం అని మనం నమ్మడానికి ఏముందండి? నమ్మడానికి రుజువు ఉంది. అంచేత మనం అనుమానపడవలసిన పని లేదు. మనము ఏమాత్రం కూడా వాక్యాన్ని గురించి అనుమానపడవలసిన పని లేదు. వాక్యం ఉన్నట్టుగా రాసేటువంటి వాక్యం ఇది. జీవ గ్రంథం ఇది. జీవమునిచ్చేటువంటి గ్రంథము. అటువంటి గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం. అంచేతనే మరి ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చిన రీతిగా మనం ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుట్లో కూడా కొంత మరి వ్యత్యాసం ఉన్నట్లుగా పౌలు గారు చూస్తున్నారు. ఆ సంఘాల్లో ఆ యొక్క శరీరం గురించి ఆ రక్తాన్ని గురించి అనుభవ జ్ఞానం లేకుండా ఏం చేస్తున్నారండి? తీసుకుంటున్నారు. మీకు ఇంట్లో లేవా తినడానికి అని అడుగుతాడు. ఎవరు? పౌలు గారు అడుగుతారు. మీకు ఇంట్లో లేవా తినడానికి? ఇల్లు లేవా? ఇక్కడే మీరు తింటారా అని దాన్ని ఏ విధంగా పరిశుద్ధంగా ఆచరించాలో తెలియనటువంటి వారికి స్పష్టంగా చెప్పినటువంటి వాడు పౌలు గారు. అంటే ఖండించేటువంటి శక్తి గలవాడు. మెరుగుపెట్టేవాడు కాదు, భయపడేవాడు కాదు,
వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పువాడు. అదే వాక్యం ఇప్పుడు చెప్తున్నాడు దేవుని వాక్యం. 11వ అధ్యాయంలో ఆయన మనకు చెప్తున్నాడు. చూడండి 28 వచనం నుండి చదువుకుందామండి అందరూ. 28 వచనం నుండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షావధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎట్లా తీర్పు పొందకపోదాము. ఈ విధంగా మరి పౌలు గారు స్పష్టంగా మరి దేవుని యొక్క శరీరం గురించి, ఆయన రక్తాన్ని గురించి, జీవాహారము జీవపానం గురించి ముఖమాటం లేకుండా చెప్పి ఉన్నాడు. ముఖమాటం లేకుండా చెప్పి ఉన్నాడు. అంచేత మనం దాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నాము? మన కూడి వచ్చినట్టు మా ప్రియులారా, జీవాహారమైన ప్రభువును శరీరాన్ని ఎలా తీసుకుంటున్నాం? మనం ఏ స్థితిలో ఉండి తీసుకుంటున్నాం? ఆయన రక్తాన్ని మనం పరిశుద్ధపరిచే రక్తం. అది రక్తం మనకేంటి? పాపములు శుద్ధి చేస్తుంది. శరీరం అనగా, శరీరం అంటే అర్థం ఏంటండి? శరీరం అంటే అర్థం ఏంటి? శరీరము పోషించేది. దేన్ని? ఆత్మీయ శరీరాన్ని పోషించేది. ఈ బాహ్య శరీరాన్ని కాదు, ఆత్మీయ శరీరాన్ని పోషించేది ఆయన యొక్క శరీరము. ఆయన రక్తము ఏదైనా మనలో ప్రవేశిస్తే, లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదైనా మళ్ళము అపవాది తీసుకొచ్చి పడేస్తాడు. సపోజ్ ఈ రూమ్ ఉందనుకోండి, మా తలుపులు అనేసి ఒక 6 రోజుల నుంచి మళ్ళీ తలుపు తీస్తే ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? ధూళి పట్టు ఉంటుంది. ఎప్పుడైనా అనుభవం ఉందండి? అది సిస్టర్ బాగా తెలుస్తుంది. ఏదైనా ఊరు వెళ్ళి క్యాంప్ వెళ్ళి వచ్చినప్పటికి ఇంట్లో ఎలాగుంటుంది? ధూళి ఉంటుంది. అది ఎలాగొచ్చిందండి? ఎలాగొచ్చింది? ఎవరు వేయలేదు కదా, వేయడానికి ఆస్కారం లేదు కదా, అయినా వస్తుంది. ఆ విధంగా నీ లోకంలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఇష్టం లేకపోయినా అపవాది కొన్ని మరి విషయాల్ని వినికిడి ద్వారా మన హృదయంలో ప్రవేశపెడతాడు. చూపు ద్వారా కొన్ని విషయాలను మన హృదయం ప్రవేశపెడతాడు. స్నేహితుల ద్వారా కొన్ని విషయాలని మన హృదయంలో మనకి ఇష్టం లేని ప్రవేశపెడతాడు. అంచేతనే ఆయన మరి ఈ యొక్క పరిశుద్ధత కొరకే ఇచ్చినటువంటిదే ఆయన శరీరం రక్తమే అన్నది. ఎప్పుడు మనం పరీక్షించుకుంటాం? ఆయన శరీరం రక్తం దగ్గరికి వచ్చినప్పుడే పరీక్షించుకుంటాం. పరీక్ష లేకపోతే మనకేమైనా తెలుస్తుందా? తెలుస్తుందండి? పరిశుద్ధంగానే ఉన్నామనుకుంటాం. ప్రతి మానవుడు యొక్క తలంపేంటి? ఎవడో కూడా ఎదుటివాడిని తప్పులు చూస్తాం, కానీ మన తప్పు మనకి తెలియదు. ఆ పరిస్థితుల్లో మానవులు మనం ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఇదే. మొదటి చూడండి 28 వచనం ఏం రాయబడింది? ప్రతి మనుషుడు కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలని ఇక్కడ రాయబడింది. ఎలా పరీక్షించుకోవాలి? ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలంటే ఎలా పరీక్షించుకోవాలండి? మొదటి ఆహ్వానం చూసినట్లయితే 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మొదటి ఆహ్వానం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎట్లా మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. అబద్ధం ఆడుతున్నాం. ఎంచేత అబద్ధం ఆడుతున్నాం? మన చూపు ద్వారా పాపం వచ్చిందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. వినికిడి ద్వారా పాపం మనలో ప్రవేశిందన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అంచేతనే మనము ఏమవుతుంది? పరిశుద్ధులు మన తలస్తూ ఉన్నాం. అది దేవుని దృష్టిలో పరిశుద్ధత కాదు. దేవుని దృష్టిలో ఏమని రాయబడింది? మనము పాపం లేని వారమని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంచేతే బల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మనం మోసపోకుండా, ఆయన శరీర రక్తం దగ్గరికి వచ్చినప్పుడు మోసపోకుండా ఏ విషయాల్లో మనము అపత్రులు వేయము, చూపు ద్వారా మన అపత్రులం అవుతాం. చాలా బాగుందిరా ఆ అమ్మాయి అంటే వచ్చిన పాపం వచ్చినట్టే. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు అని మనసులో అనుకుంటే పాపం వచ్చినట్టే. అంచేతన ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? చూపు ద్వారా చక్కటి మాట రాయబడింది. ఏంటది? నీ కంట్లో చూడండి, జ్ఞాపకం రాలేదా వాడు అమ్మా? అలాగే కాదు, ఇంకొక చక్కటి ఏమ్మా, నీ కంట్లో చూడండి చక్కటి మాట. చేత మనం మోసపోయేటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకోవాలి. నేను నీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూస్తూ ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడు అవుతున్నాడు అన్నాడు. ఎంత ఇదివరకైతే పాత నిబంధన గ్రంథంలో రాబడింది ఏంటది? శరీర సంబంధం క్రియ చేస్తేనే పాపడు. ఒక పురుషుడు స్త్రీ అక్రమంగా ఆ పని చేసినట్లయితే అది పాపం, వాళ్ళకి శిక్ష ఉంది. అయితే ఇక్కడ ప్రభువుని క్రీస్తు వారు దాన్ని లైట్గా చేసేసారు. ఎలా చేశారు? ఒక స్త్రీని మోహపు చూపుతో, మోహపు చూపు అంటే అర్థం ఏంటంటే చాలా బాగుందిరా అన్నాడు అనుకోసం, అది వెంటనే ఆ విధంగానే స్త్రీ కూడా అబ్బాయి చాలా బాగున్నాడు అనుకుంటే వెంటనే పాపం చేసింది. పాపానికి ఎంతో డెఫినేషన్ ఈజీ అయిపోయింది. అంచేతనే ఇప్పుడు పాపం ఎంత ఎక్కడుందండి? పాపం ఎక్కడుంది? ఏమండి ఎక్కడుంది పాపం? ఇప్పుడు ఈ రోజుల్లో పాపం ఎక్కడుంది? ఎక్కడుందండి? ఎక్కడుంది? ఎక్కడుందండి? మనతోటే ఉంటుంది అది. మనం చూడకూడదండి. సారీ, మనం చూడకూడదు అనుకున్నా ఇందులో ఏమవుతుంది? ఏదో మనం తీయబోతే మనం చూడకూడదు వచ్చేస్తూ ఉంటుంది. అదే పాపం. అంచేతనే యేసుప్రభు వారు చాలా మరి ప్రేమ గలవాడు కనుక ఆయన ఏమన్నారు? హృదయంలో ఉన్న పాపాన్ని కడుక్కోవాలంటే ప్రభువుని క్రీస్తు వారి యొక్క రక్తం కిందకి రావాల్సి ఉన్నది. తర్వాత అదే 9వ వచనం చూడండి. అదే మొదటి 9వ వచనం అమ్మా. మన పాపలను ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధకునిగా చేయవారు మగుదుము. మరియు ఆయన వాక్యములో ఉండదు. ఎప్పుడైతే మనము పాపం చేయలేదని అనుకుంటాము వెంటనే ఏమవుతుంది? ఆయన వాక్యం మనలో నుండి వెళ్ళిపోతుంది. అలాగా మరి ఒకళ్ళు ఆ విధంగానే పాపము చేసాము అనేటువంటి తలంపు లేక ఏం పోగొట్టుకున్నారండి? వాళ్ళకి ఇవ్వబడిన నీతి వస్త్రాలు పోగొట్టుకున్నారు. అంటే అంతేనా? పాపం చేసామనేట్టు ఎరుకు లేకుండా పాపం చేసి ఏమైంది? వాళ్ళు నీతి వస్త్రాలు పోగొట్టుకున్నారు. ఎవరు? ఆదమవులు. అలాగే మనం కూడా మరి నీతి వస్త్రాలు పోగొట్టుకోకుండా ప్రభువుని క్రీస్తు వారు మనకి ఏ వస్త్రాలు ఇచ్చారు? ఏ వస్త్రాలు ఇచ్చారండి? నీతి వస్త్రాలు ఇచ్చారు. చూస్తాం మన ప్రకటనలో మాట రాయబడింది చూడండి. ప్రార్థన, వాళ్ళందరూ నీతి వస్త్రాలు ధరించుకున్న వారే దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారని రాయబడింది. చూడండి 7వ అధ్యాయంలో. అటు తర్వాత నేను చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహమును కనబడినను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరం మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడని మా దేవునికి గొర్రె పిల్లకును
మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో ఎలుగా చెప్పారు. ఇందాక మనం చూసుకున్న ఆరాధనలో మనము ఈ విషయాన్ని తెలుసుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిటవి? ఏ వస్త్రాలండి? తెల్లని వస్త్రాలు ఎప్పుడు వస్తాయి మనకు? అవి ఎప్పుడు పోగొట్టుకున్నాం అండి? ఆదామవ్వలు ఎప్పుడైతే ఆ 10 మాట విని పండు తినకూడదని పండు తిన్నారు, వెంటనే ఏమైపోయారు? వస్త్రాలు పోగొట్టుకున్నారు. అప్పుడు దిగంబరమని వాళ్ళు చూసుకుని సిగ్గుపడ్డారు. చూసారా? దిగంబరత ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క మహిమ వస్త్రాలు మనం పోగొట్టుకుంటే దిగంబరం వస్తుంది. అంచేతనే ప్రభు ఇక్కడ మనకి స్పష్టంగా రాయబడి ఉంది, వస్త్రాలను మనం కాపాడుకోవాలి. వస్త్రాలను కాపాడుకోవాలి అంటే మనము ప్రభువైన క్రీస్తు వారి రక్తం కింద మన యొక్క అవిధేయతను, మన కనిపడినటువంటి పాపాలని ఒప్పుకుంటూ ఉండాలి. అప్పుడే ఆయన మన పాపాలను క్షమించేవాడుగా ఉంటున్నాడు. అంతే, మన సమస్త దుర్నీతి నుండి కాడనే మరి పవిత్రంగా చేస్తున్నాడు. అదే 10వ వచనంలో చూసినట్లయితే చూడండి, 10వ వచనంలో చూడండి. మనం పాపం చేయలేదని చెప్పుకొనలేట్లా ఆయన అబద్ధికునిగా చేయదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఎప్పుడు ఉండదండి వాక్యము? అబద్ధికులమైనప్పుడు వాక్యం మనలో ఉండదు. పాపం చేసినప్పుడు నీతి వస్త్రం మనలో ఉండదు. సరే, 2 రకాలు ఉన్నాయి. పాపం చేస్తే నీతి వస్త్రం పోతుంది, అబద్ధం ఆడితే ఏమవుతుంది అమ్మా? వాక్యం అనగా సండే స్కూల్ పిల్లలు బాగా తెలుసు. వాక్యం అంటే ఏంటి? దేవుడు. యేసుక్రీస్తు ప్రభుకి ఏం పేరు? వాక్యం అనే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం పేరు అండి? వాక్యం అనేది పేరుంది. ఏం చేత వాక్యం అనే పేరుంది దానికి? ఆయనే మాట్లాడి మానవుడు సృజించినవాడు, సృష్టి అంతా సృజించేవాడు, మానవులకు మాట ఇచ్చినవాడు, మానవులను మరి విమోచించినవాడు ఆయనే. అంచేత ఆయనకి ఏం పేరు? వాక్యం అనే పేరు ఉంది. ప్రకటనలో ఉంది. అది తర్వాత చూద్దామండి. ఆ విధంగా మరి వాక్యం మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? మనలో పాపం అనేది లేకుండా అది ఎక్కడ వస్తుందండి? ఈ పరిశుద్ధ బల్ల దగ్గర వస్తుంది. ఎప్పుడైతే మన పాపం మనం దాచుకోవాలిగా, ప్రభువా పలానా సమయంలో నేను మరి అనుకోని రీతిగా పాపం చేశాను, స్నేహితుల ద్వారా నేను అబద్ధం ఆడాను, చూపు ద్వారా నేను పాపం చేశాను, ఈ విధంగా నాలో ఏ నీతి నివసిస్తుందో అది నాకు తెలుసు. అయితే నీవే నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధిగా చేయమని చెప్పడమే మనకి కావాల్సినటువంటి గొప్ప రక్షణ ఉన్నది. ఆ విధంగా 29 వచ్చిన చూడండి, 11:29 మొదటి కొరింథీ 11:29 ఒకసారి చూడండి. ప్రభు శరీరమును వివేచింపక తిన్ను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుడికే తిన్ను త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ప్లీజ్ మరి ఇక్కడ మరి 29 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రభు శరీరం అని వివేచింపక తిన్ను త్రాగువాడు. ప్రభు శరీరం అని వివేచించాలా? ఎలా వివేచిస్తాం మనం? ప్రభు శరీరం అని మనం ఎలాగ విమోచించి అర్థం చేసుకోగలం? విమోచించడం అర్థం చేసుకుంటాం. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపం నిమిత్తమై సిలువకి ఎక్కాడు. నా పాపం నిమిత్తమై నేను పొందవలసినటువంటి మరి శ్రమలు ఆయన అనుభవించాడు. నేను పొందవలసినటువంటి శిక్ష అంతా ఆయన శరీరం తను వహించాడు. నేను పొందవలసినటువంటి గాయాలను ఆయన పొందాడు. సిలువ మీద ఆయన ఏం చేశాడు? తన రక్తమంతా చిందించాడు, ఒక్క బొట్టు కూడా మిగుల్చుకోలేదు. ఆ విధంగా తన రక్తమంతా చిందించి నా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన మరణించాడు. నా పాప మరణాన్ని ఆయన సిలువ మీద మెగులతో కొట్టి పాడేశాడు. అది మనం గ్రహించవలసిన విషయం అన్నది. వివేచించాలి, ప్రభు శరీరం అని వివేచించాలి. ఆ ప్రభు శరీరం ఎలాగొచ్చింది మనకి? ఏ విధంగా వచ్చింది? ఆయన నలగొట్టబడితే వచ్చింది. అది మరి 53వ అధ్యాయంలో ఆ విధంగా ఎలాగే నలగొట్టబడిందో
మనకి స్పష్టంగా రాయబడి ఉన్నది. టైం ఉందా బ్రదర్? టైం ఉందా? టైం ఉందా? టైం ఉందా? మన రోగములు వేయించాను. చా ఆయనను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడిను, మన దోషములు బట్టి నలుగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకే స్వస్థత కలుగుతున్నది. మా ప్రియులారా, మనం పొందవలసినటువంటి గాయాలు దెబ్బలు ఆయన పొందిన చేత మనకేమైంది? స్వస్థత కలిగింది. మనం పొందవలసినటువంటి గాయాలను ఆయన ప్రేమతో అనుభవించాడు. ఈ యొక్క లేఖన ప్రకారంగా వీటిని మనం మన శరీరం మీద వహించినట్లయితే మనం జీవించగలమంటారా? ఒకసారి ఆలోచించండి. మూడో వచనం చదివిన అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన్ను మనుషుల వల్ల విసర్జింపబడ్డాడు. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషుడు చూడని గాను అతడు కనిపించి. ఇది మన స్థితి. మనము ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు, ఈ శరీరం మనం విడిచిపెట్టిన తర్వాత దేవుని దృష్టిలో మన దేవుడు మనల్ని చూస్తే ఎలా ఉంటామండి? ఈ స్థితే మనకి ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే మొత్తబడిన వారంగా ఉంటాం, అనేకమైన తృణీకరింపబడిన వారంగా ఉంటాం, ఎన్నో రోగాలతో నిండిన వారంగా ఉంటాం. అటువంటి శరీరమును మొత్తబడిన దాన్ని చూస్తే అట్లా చూసినప్పుడు ఏమవుతుంది? దేవుడు అసహించుకుంటాడు. దేవుడు పరిశుద్ధులైన దేవుడు దాన్ని చూసి బాగున్నారా అని సంగెత్తుకుంటాడండి? లేదు, త్రోసివేస్తాడు. పాపం చేత మనం గాయపరచబడి పాప మచ్చలతో పాపపు డాగులతో మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అయినా చేర్చుకోలేడు. వెంటనే ఏమవుతుంది? అపవాదికి వాడిని దూతలు నియమించిన నిత్యాగ్నికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే యేసుప్రభువు వారు ఈ గాయాలన్నీ ఆయన మీద వేసుకున్నాడో అప్పుడే మనము విడుదల పొంది ఉన్నాం. మా ప్రియులారా, ఇది గొప్ప రక్షణ. ఇది మనకి అనుభవపూర్వకంగా తెలియనటువంటిదిగా ఉంటుంది చాలామందికి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షణగా అంగీకరించే ముందు తమ పాపంలో ఒప్పుకుంటారో అప్పుడు నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వారు అప్పుడు జ్ఞాపం చేసుకుని ప్రభువును స్తుతిస్తారు. ఆ విధంగా నేను స్తుతించాను. భయంకరమైన గాయాలు, భయంకరమైన పుళ్ళు, అసహ్యమైన కార్యాలు చేసినటువంటి నన్ను ఆయన పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. ఇందులో పేరు పెట్టి పిలవని వారు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? పేరు పెట్టి పిలవని వారు ఎవరైనా ఉన్నారా? అందరూ పిలిచినట్టేనా? అందరూ ఒప్పుకుంటారా? దేవుడు పేరు పెట్టి పిలిచాడని నమ్మిన వారు చేయొత్తని చూస్తాను. భయపడుతున్నారేమి? పేరు పెట్టి పిలవకపోతే మనం ఎలాగొస్తామండి ఆయన రక్షణకి? మనం ఆయన రక్షణలోకి వచ్చామంటే ఏంటి? ఆయన మన పేరు పెట్టి పిలిచాడు. నా పేరు నరసింహమూర్తి అని ఉండేది. నరసింహమూర్తిగా ఉండేవాడిని రక్షణ పొందకముందు. అప్పుడు నేను పేరు పెట్టి పిలిచాడు. ఓ సువన్ రాజు అని పిలిచాడు. ఇక నీ పాపాలన్నీ తీసివేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ నుండి నీవు నా కుమారుడు కుమార్తె అన్నాడు. ఆ విధంగానే ప్రతి వాళ్ళకి పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ లోక సంబంధమైన పేరున్నా, దేవుని పేరు పెట్టినా పెట్టకపోయినా ఆయన దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నామో, రక్షింపబడుతున్నామో, అప్పుడు ఎటువంటి వారం అవుతున్నాము? ఆయన పిల్లలు అయిపోతున్నాం. ఎప్పుడైతే ఆయన పిల్లలమైన అయ్యామో అప్పుడేమవుతుంది? ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు. నమ్ముతారు ఎవరైనా? నాకు అనుమానం ఉందా? ఆయన ఎప్పుడైతే ఆయన రక్తం ద్వారా మోసంపడ్డామో ఆయన పేరు పెట్టి పిలిచాడు మనల్ని. అంచేత ఆయన పిల్లలుగా చేయబడ్డాం.
అంచేతను మనము ఆయనతో ఆనందిస్తున్నాం. నా తండ్రి అని పిలుస్తున్నాం. ఎప్పుడు పిలుస్తామంటే తండ్రిని ఎప్పుడు పిలుస్తాము? రక్త సంబంధం ఉంటే పిలుస్తాం. యేసుప్రభు రక్తం ద్వారా విమోచింపడిన వారు ఏమంటున్నారు? పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. ఎవరు అలా పిలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్షింపబడి అలా పిలవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ తండ్రి అని పిలుస్తున్నారు. అది ఎలాగొచ్చింది మనకి? పరలోక తండ్రి యొక్క తండ్రి అని పిలిచే భాగ్యం ఎవరి ద్వారా వచ్చిందండి? యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన తండ్రి ఆయన పిలుస్తున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను. అంచేత ఆయన రక్తంతో కొనబడిన నిన్ను నన్ను కూడా ప్రభు పిలుస్తున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, నా సహోదరి అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. కానీ పేరు పెట్టి పిలిచాడు మన ప్రభు. మర్చిపోకండి. ఏదో ఆషామాషిగా మనం వచ్చామనుకోకండి. ఆయన మన పేరు పెట్టి పిలిచి ఆయన మనల్ని కడిగి పరిశుద్ధం చేసి పరిచి ఆయన శరీర రక్తం ద్వారా మనల్ని విమోచించి బలపరుస్తూ మనల్ని దినదినమును పోషిస్తున్నాడు. ఆయన దినదినం మనల్ని పోషిస్తున్నాడు. పరలోక రాజ్యం వారసులుగా చేస్తున్నాడు. ఆ పరలోక రాజ్యం ఎటువంటిదని చదువుకున్నాం, ఇందాక పాడాం కదండి. ఎటువంటిదో పరలోకం అమ్మా? నీతి రాజ్యం, పరలోక రాజ్యం పాడాం కదండి ఇందాక. మర్చిపోయామా? 147 పాడతాను అమ్మా. చూడండి, మర్చిపోతాం మనం గబాల్ని. మనుషులు కాబట్టి మర్చిపోతాం. నాలుగు 346 పాట. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయతానై నిలచి ప్రేమోతులనే పలికి ప్రేమయతానై నిలచి ప్రేమోతులనే పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణం పెట్టి ప్రేమ నగరికి సన్నియే ప్రేమ నగరికి సన్నియే ప్రేమామృతధారలు చెందిన యేసు సమమెవరు? ప్రేమామృతధారలు చెందిన మన యేసు సమమెవరు? కనుక ప్రేమ ఎక్కడున్నారైనా ఎక్కడున్నారండి? ప్రేమ నగర్లో ఉన్నారు. యేసు ప్రభువు ఎక్కడున్నారు? ప్రేమ నగరం అంటే పరలోక రాజ్యం. అక్కడ సింహము, ఎలుగుబంటి, గుందేలు అన్నీ ఏకంగా ఉంటాయి. వాటి భేదభావం ఉండదు. ఒకదాన్ని చంపుకోవు. ఈ లోకంలో లాగా అంత ప్రేమమయమే. పరలోకం అనగా ప్రేమమయం. ఆ ప్రేమమయ దేశానికి ఆయన పిలుస్తున్నాడు మనల్ని. ఓ నా కుమారుడు, నా కుమార్తె, నీ విశ్వాసాన్ని కడమట్టుకు మరి జాగ్రత్త భద్రపరచుకుంటే ఎక్కడికి వస్తావు? ప్రేమనగర్కి వస్తావు. ప్రేమనగర్కి వస్తావు. అక్కడ ప్రేమే కానీ ద్వేషం ఉండదు. ఆ మహాపట్నం ఎంతో మరి దేవుని యొక్క వెలుగుతో నింపబడింది. మనమందరం దూతల వల్లే ఆ ప్రేమనగర్లో ఉంటాం. ఇటువంటి గొప్ప మరి ఆధిక్యతను ప్రభువు యేసుక్రీస్తు తన యొక్క రక్తం ద్వారా శరీరం ద్వారా మనకి ఇచ్చున్నారు. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా మనం ఆయన శరీరంలో
రక్తంలో పాలు పొంది ముందున్న జాతరలో ప్రభుకు నమ్మకస్తులుగా జీవిస్తూ మన విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకుందాం. ఆఖరిగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 16-15. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. కావున మారు మనసు పొంది లేని ఎడ్ల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి ఖడ్గం చేత యుద్ధం చేతును. సంఘానికి ఆత్మ చెప్తున్న మాట చెవగలవడు నిన్నుగాక. జయించు వారిని మరుగైన మన్నాను భుజింపనెత్తును, మరియు తెల్లరాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక పేరు ఉండును, పొందిన వారికే కానీ మరి ఎవరికి తెలియదు. ఇది గొప్ప పరలోక రాజ్యంలో ఉన్న మహిమ. మనకు మన రక్షణ కాపాడుకున్నట్లయితే దేవుడు అక్కడ బహుమతులు ఇచ్చేవాడు ఉంటున్నాడు. ఎవరైతే తమ రక్షణ ఎంతవరకు కాపాడుకుంటారో యథార్థంగా వాళ్ళందరూ కూడా ప్రభు ఇంకెన్నో బహుమతులు ఉన్నాయి. ఆయన మనకు చాలా సమయం ఉంది కనుక ఈ బహుమతుల కొరకు మనం ఎక్కడ దొరుకుతాయి బహుమతులు? రామనగర్లో దొరుకుతాయి. ఎక్కడండి? ఈ లోకంలో ఏమి దొరుకుతుంది? ఆయన నామం బట్టి ఏం దొరుకుతుంది ఈ లోకంలో? చెప్పండి. ఈ లోకంలో ఏం దొరుకుతుంది ఆయన నామం బట్టి? అండి, ఈ లోకంలో ఆయన నామం బట్టి ఏం దొరుకుతుంది మనకి? నిందలు, అవమానాలు, శ్రమలు, అనేకమైన మరి తొట్టుపోట్లు అన్నీ జరుగుతాయి. అయితే ప్రేమనగర్లో అంచేత మనమందరం మన విశ్వాసాన్ని కాపాడుకుంటానికి ఆధారమైనటువంటి ఆయన శరీర రక్తములు పాలు పొందిన వారమై మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి ఆ ప్రేమనగర్లో ప్రభుత్వ ఆనంద భాగ్యము కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి.